హియర్ చతురస్రం యొక్క భుజం పొడవు 15% పెరిగినట్లయితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం. సో ఇలాంటి ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇదే కేసులో మనకి 3 కేసెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకటి పెరుగుదల షార్ట్ ట్రిక్ అనుకోవచ్చు, ఇది షార్ట్ కట్ అనుకున్నా. ఓకే, షార్ట్ కట్ ఫార్ములా ఇక్కడ వచ్చేసి 2x + x² / 100. నేను 3 ఫార్ములాస్ రాస్తా, వేరియేషన్ చెప్తా చూడండి. నెక్స్ట్ 2x - x² / 100. నెక్స్ట్ -2x + x² / 100. ఇక్కడ చూడండి, పెరుగుదల శాతం అన్నప్పుడు మనం ఈ ఫార్ములా తీసుకోవాలి, మధ్యలో ప్లస్ ఉన్నది తీసుకోవాలి. తగ్గుదల శాతం అన్నప్పుడు మిడిల్లో మైనస్ ఉన్నది తీసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ మైనస్ ఉంటే మార్పు శాతం ఎంత అన్నప్పుడు ఈ ఫార్ములా తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనకు పెరుగుదల శాతం అన్నాడు కాబట్టి ఇప్పుడు మనం మిడిల్లో ప్లస్ ఉన్న ఫార్ములా తీసుకోవాలి. ఓకే, సో ఫార్ములా వచ్చేసింది 2x + x² / 100. ఇక్కడ ఇచ్చింది కదా మనకి పొడవు 15% పెరిగినట్టయితే దాని వైశాల్యంలో పెరుగుదల. ఒక్క చతురస్రానికే కాదు, వృత్తానికి అన్నిటికీ ఇంకా పెరుగుదల తగ్గుదల శాతం ఎంత అంటే అన్నిటికీ ఇదే షార్ట్ ట్రిక్ తీసుకొని చేసేయచ్చు. ఓకేనా, 2 × 15. ఎక్స్ ఉన్న దగ్గర ఇప్పుడు మనం ఎంత తీసుకోవాలి, 15%. ఎక్స్ ఈక్వల్ టు ఎంత, 15%. సో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఎక్స్ అంటే ఏంది, ఇక్కడ 15 + 15² / 100. సో సింప్లిఫై చేద్దాం. 15 × 2 = 30, 15 × 15 / 100. ఓకే, 5 × 3 = 15, 5 × 2 = 5 × 0 = నెక్స్ట్ 5 × 3 = 5 × 4 = 20. సో ఏమైంది మనకి 30 + 3 × 3 = 9/4. ఓకే, ఇక్కడ 4 × 1 = 4, 4 × 2 = 8, 8 9 డిఫరెన్స్ 1, మళ్ళీ 4 × 2 = 8, 8 10 డిఫరెన్స్ మళ్ళీ 2 ఉంటుంది కదా, పాయింట్ పెట్టాం కాబట్టి 4 5 = సో ఫైనల్గా మనకు వచ్చేసి 30 + 2.25. సో ఫైనల్ ఆన్సర్ 32.25%. This is the answer. Thank you.